తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాపీని సీఎం రేవంత్కు అందజేసినట్టుగా చెప్పారు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాయని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రాలకు అధికారాలు వచ్చాయని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 2 గంటల్లోనే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిందని ఉత్తమ్ గుర్తు చేశారు. వర్గీకరణ అమలు కోసం సీఎం కేబినెట్ సబ్ కమిటీ వేశారని, వర్గీకరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనాలు చేశామని అన్నారు. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని ఎంతో అధ్యయనం చేశామని తెలిపారు. అంతేకాక వర్గీకరణ కోసం జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అమలు చేస్తామని తెలిపామని, ఆ మేరకు ఇక నుంచి ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 30 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటాలకు ఫలితం దక్కిందని, ఇవాటి నుంచి రిజర్వేషన్లు అమలు కానున్నాయని, రేపు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశం మీద సబ్ కమిటీ సమావేశం ఉందని చెప్పారు. ఈ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని వేల విజ్ఞప్తులు అందుకుని అధ్యయనం చేశామని చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని, ఇవాటి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని రాజనరసింహ తెలిపారు.